రాధాసుధా గారు ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ఏం బాధ? జూన్ నుంచి నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. 3 నెఫ్రాలజిస్ట్ ని మార్చాను. మార్చిలో క్రియాటిన్ 12కి వెళ్ళిపోయింది. అర్జెంట్ గా డయాలసిస్ చేయాలని ఇది వేసారు. ఫిస్టులా వేసారు. క్రియాటిన్ అయితే మానలేదు. క్రియాటిన్ ఏం తగ్గలేదు. వామిటింగ్ సెన్సేషన్. డయాలసిస్ చేస్తున్నా తగ్గుతలేదా? తగ్గట్లేదు డాక్టర్. 7కే ఉంది. మరి ఏం లాభం డయాలసిస్ చేసి? ఎంత బాధ ఉంది డయాలసిస్ అంటే? బాధ ఏమిదో చెప్పు, మిగతా ప్రజలు వినాలి, ప్రజలకు తెలియాలి. డయాలసిస్ కదలకుండా పడుకోవాలి, పడుకోలేము. ఎన్ని గంటలు? 4 గంటలు. డైట్ ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదో తెలియదు. రాత్రి నిద్ర ఉండదు, దగ్గు, ఆ వామిటింగ్ వస్తే పేగులు మొత్తం ఇట్లా బయటికి లాగేసి పడిపోతాయేమో అన్నంత బాధ. తలనొప్పి, నిద్ర ఉండదు, ఆకలి లేదు, ఇష్టమైనది కూడా నోట్లోకి పోవట్లే అసలు. దానివల్ల నీరసము, జనాలున్నా ఏమున్నా అసలు అంతా ఇట్లా వదిలేసుకొని వెళ్ళిపోవాలన్నంత చిరాకు. అసలు లైఫ్ అవసరమా అనిపిస్తుంది డాక్టర్. అంత విరక్తి వచ్చేసింది. ఇప్పుడు ఇదైనా క్యాప్ పెడుతున్నారు. ఇదేం పెద్ద నొప్పి తెలియట్లా. ఈ మెడ ఒక్కటి ఇలా గుంజుతూ ఉంటది ఈ బరువుకి. ఇప్పుడు దీనికైతే సిరేంజ్ తో పెడతారంట. ప్రతిసారి సిరేంజ్ కుచ్చి పెడతారు. 4 గంటలు కదలకుండా పడుకోవాలి. అసలు పడుకోలేము. ఇవన్నీ నొప్పులు వస్తూ ఉంటాయి, మెడలు వస్తూ ఉంటాయి. ప్రజలకు తెలియాలి డయాలసిస్ అంటే ఏం సుఖం ఉంటుంది డాక్టర్. అదే దానికన్నా పోవడం బెస్ట్. అట్లా అనకి నేను తయారు చేస్తా. అందుకే మీ బాధలు నేను తెలుసుకుంటున్నా. మళ్ళీ తగ్గినాక నువ్వు నవ్వు కూడా చెప్పేసి చూపిస్తా.